అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటంటే అన్నదాత సుఖీభవ స్కీమ్ మరియు పిఎం కిసాన్ యొక్క 21వ విడత ఎప్పుడు వస్తాయో తెలుసుకుందాం. అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద 5,000 రూపాయలు, పిఎం కిసాన్ యొక్క స్కీమ్ కింద 2,000 రూపాయలు ఈ ఎప్పుడు వస్తాయో, ఎవరికి వస్తాయో, ఈసారి లిస్టులో మీ పేరు ఉందో లేదో అన్ని వివరంగా తెలుసుకుందాం. ఇది తెలుసుకునే ముందు మీరు నాకు చేయవలసిన ఒకే ఒక సాయం, ఒక లైక్ చేయండి. వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అన్నదాత సుఖీభవ పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన విషయం నాకు తెలిసిందే. ప్రతి రైతు కుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తుంది. అదే సమయంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి మరొక 2,000 రూపాయలు సాయం చేస్తుంది. ఈ రెండు పథకాలు కలిపి మనకి 7,000 రూపాయలు ఇస్తారు. ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ విధంగా అన్నారు. అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులు విడుదల చేస్తామని, సుమారు 47 లక్షల మందికి 5,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుందని, అదే సమయంలో పిఎం కిసాన్ 21వ విడత కూడా 2,000 రూపాయలు వస్తుందని, మొత్తం మీద 7,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలో పడే అవకాశం ఉందని తెలిపారు. ఇది మొత్తానికి మన దీపావళి సందర్భంగా పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ మనకు ఖచ్చితంగా రావాలంటే మనకు రైతు ఖాతాలో మీ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. మీ భూమి పత్రాలపై మీ పేరు ఉండాలి. అదేవిధంగా పిఎం కిసాన్ యొక్క లిస్ట్ లో పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే పిఎం కిసాన్ government.in వెబ్సైట్ వెళ్ళి స్టేటస్ అని క్లిక్ చేయండి. అక్కడ ఆధార్ నెంబర్ వస్తుంది, అక్కడ ఎంటర్ చేయండి. సబ్మిట్ చేసి ఖాతా డబ్బులు పడ్డాయిలే కనిపిస్తుంది. ఇటువంటి సమాచారం మీకు అందించినందుకు నాకు ఒక లైక్ చేసి, మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.